పోలవరం ప్రాజెక్టుపై ఏపీ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. జగన్ తన సీఎం పిచ్చిని అధికారుల ముందు కూడా ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఉమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత పార్థసారథి బాధ్యతాయుతమైన మంత్రిగా కాకుండా పిచ్చుకోక మురిగినట్లుగా మాట్లాడారని విమర్శలు చేశారు. బొత్స సత్యనారాయణ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, ఇంకా XYZ పోలవరం ప్రాజెక్టు మీద, నీరు రాష్ట్రంలో ప్రాజెక్టులు నీరిచ్చే వాటి మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి పులివెందుల్లో చెట్లు ఎండిపోయాయని చెప్పేసి పులివెందులకే ముఖ్యమంత్రి అవుతుంది, నేనే ముఖ్యమంత్రిని అవుతాను అని అధికారుల ముందు కూడా తన పగటి కళల్ని మరోసారి ప్రదర్శించాడు. ఆయన ఈ ముఖ్యమంత్రి పదవి పిచ్చతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మాటలే గుర్తుకొస్తున్నాయి తప్ప చేసిన మంచిని, జరుగుతున్న అభివృద్ధిని, చేస్తూ ఉన్న పనుల్ని ప్రతిపక్ష నాయకుడిగా స్వాగతించలేకపోతున్నాడు. ఒక బాధ్యత కలిగిన సీనియర్ మంత్రిగా, ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న ఒక మంత్రిలాగా కాకుండా, పరిణితి చెందిన మంత్రిలాగా కాకుండా, ఒక పిచ్చికొక్క మొరిగినట్లు, ఒక ఉన్మాది మాట్లాడినట్లు ఆ ప్రెస్ మీట్ ఉన్నది తప్పితే బాధ్యతాయుతంగా లేదన్నది అందరికీ అర్థమైపోతా ఉంది. అంటే ప్రతిపక్షం ప్రజల గురించి ఏది మాట్లాడినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం ఒక అన్వాయితీగా ఈ తెలుగుదేశం పార్టీ అలవాటు చేసుకుంది. అసలు ఈ పోలవరం ప్రాజెక్టు వీళ్ళు నిర్మాణం చేయగలరా, చేయాలనే ఆలోచన ఉందా, లేకపోతే తన చేతకానితనాన్ని, తన దద్దమ్మతనాన్ని కప్పుపుచ్చుకుంటానికి ఈ విధంగా ఎదుటోళ్ళ మీద బుర్ర చల్లటానికి ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి అనుమానం వస్తా ఉంది.